ఇంట్లో నుంచినే చేసుకున్నాడు. ఇంకెక్కడ క్లారిటీ ఉంది అక్కడ? ఇటు చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో ఈయనది కూడా ఒక పార్ట్ ఉంది. కానీ హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పుకోవడం కోసం నేనే అప్పుడు తీసుకొచ్చింది హైటెక్ సిటీ, అదే ఇవాళ ఫుడ్ పెడుతుంది అంటాడు ఆయన. ఈయన ఉన్నది హైటెక్ సిటీ కట్టిన స్టార్టింగ్లో, ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడు? వచ్చిన కంపెనీలని నగరం. అసలు హైటెక్ సిటీ అక్కడ ఎందుకు కట్టావు నువ్వు? ఇప్పుడు ఎందుకు మరి అమరావతిలో కట్టలేకపోతున్నావు? ఎందుకని ఆంధ్రాలో అట్లా డెవలప్మెంట్ చేయలేకపోతున్నావు నువ్వు? అది భౌగోళికంగా దానికి ఆ ఛాయిస్ ఉంది. బెంగళూరులో ఎవడూ చెప్పుకోలేదు అట్లాగా, చెన్నైలో ఎవడూ చెప్పుకోలేదు అట్లాగా నేనే అని. ఈయన ఒక్కడే చెప్పుకుంటాడు ఇప్పటికి కూడా. ఆ చెప్పుకోవడం ఈయనకి మైనస్. ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఇక్కడ ఏం చేశాడు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిలో తెస్తానంటాడు. అది సాధ్యం కాదని ఇప్పుడు వాళ్ళ పెమ్మసానే చెప్తున్నాడు కదా. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఏంది, ఎప్పటికి సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీ వయసు 35 ఉందండి, నా వయసు 45 ఉందండి. నేను ఆయన దగ్గరికి వెళ్తాను అంటే మీరు నా 45కి వస్తే నేను 55కి పోతా కదా. అంతే కదా. హైదరాబాద్ వచ్చి విజయవాడ అవ్వదు కదా. విజయవాడ హైదరాబాద్ అవ్వచ్చు, హైదరాబాద్ ఏం విజయవాడ అవ్వదు కదా. అమరావతి హైదరాబాద్ అయితే హైదరాబాద్ బాంబే అవ్వదా? ప్రాక్టికల్గా ఏ నగరం అయినా మహానగరం పడిపోయింది ఉందా ప్రపంచ చరిత్రలో? సృష్టించిన నగరాలు